హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి టీసీసీ 2025కి సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే రావడం జరిగిందనమాట. ఎవరైతే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకు మనకు జనవరి లోపల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కోర్స్ వైజ్గా సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఏ కోర్స్ వాళ్ళకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు ఎగ్జామ్ టైం టేబుల్స్ క్లారిటీగా తెలుసుకుందాం అనమాట. ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఎగ్జామ్ టైం టేబుల్లో క్లారిటీ వస్తుంది అనమాట. మీకు ఏ డ్రాయింగ్ వాళ్ళకు ఎప్పుడు నుంచి ఉన్నాయి, లోయర్ డ్రాయింగ్, హైయర్ డ్రాయింగ్, టైలరింగ్ హైయర్, లోయర్, వీళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఈ వీడియోలో క్లారిటీగా మీకు అర్థమైపోతుంది అనమాట. లాస్ట్ వరకు చూడండి అందరూ ఖచ్చితంగా. చూసుకున్నట్లయితే మనము ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే రావడం జరిగింది. ఎగ్జామినేషన్ టైం టేబుల్ చూసుకున్నట్లయితే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఇక్కడ మార్క్ చేస్తాను చూడండి. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ జనవరి 2025 టైం టేబుల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్గా చూసుకోండి, ఇక్కడ మనకు టైం టేబుల్ అయితే చూసుకుందాం. ఒక్కొక్క డ్రాయింగ్ సంబంధించి టైలరింగ్కి, తర్వాత హయ్యర్ లోయర్ అన్ని క్లారిటీగా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్గా మనకు డ్రాయింగ్ లోయర్కి సంబంధించి టైం టేబుల్ అయితే చూసుకుందాం. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్గా జనవరి 11 రోజు అయితే 2025 లోపల, జనవరి లోపల అంటే 2025 జనవరిలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనవరి 11 లోపల కండక్ట్ చేయడం జరుగుతుంది కదా. జనవరి 11కి ఫస్ట్ సాటర్డే రోజు 10 AM నుంచి 12 PM వరకు లోయర్ గ్రేడ్కి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. డ్రాయింగ్ లోపల లోయర్ గ్రేడ్కి సంబంధించిన ఎగ్జామ్ చూసుకున్నట్లయితే డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ పేపర్ వచ్చేసరికి డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అనే పేపర్ అయితే ఉంటుంది సాటర్డే రోజు. తర్వాత ఆఫ్టర్నూన్ రోజు, అదే రోజు సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే జనవరి 11 రోజు 2 PM నుంచి 4:30 PM వరకు సెకండ్ పేపర్ అనమాట. మోడల్ డ్రాయింగ్ ఫస్ట్ రోజు 2 ఉంటాయి అనమాట. లోయర్ డ్రాయింగ్ వాళ్ళకు పేపర్ 1 అంటే మార్నింగ్ సెషన్ లోపల, ఆఫ్టర్నూన్ లోపల. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్, తర్వాత సెకండ్ పేపర్ వచ్చేసరికి మోడల్ డ్రాయింగ్. తర్వాత చూసుకున్నట్లయితే మనకు సండే రోజు చూసుకుంటే ఇక్కడ సండే రోజు వచ్చేసరికి మనకు జనవరి 12 10 AM నుంచి 12:30 PM వరకు థర్డ్ పేపర్ వచ్చేసరికి మెమోరీ డ్రాయింగ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు సండే రోజు ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 4:30 PM వరకు పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ అనే సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు థర్స్డే, మండే లేదు, ట్యూస్డే లేదు, వెడ్నెస్డే లేదు, మళ్ళీ థర్స్డేకి వచ్చేసింది 16/1 అంటే జనవరి 16, 2025 రోజు 10 AM మార్నింగ్ 10 AM నుంచి 12:30 PM వరకు ఫిఫ్త్ పేపర్ వచ్చేసరికి మనకు స్టిల్ లైఫ్ పెయింటింగ్ అనమాట. స్టిల్ లైఫ్ పెయింటింగ్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు అదే రోజు థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి 2 PM నుంచి 4:30 PM వరకు సిక్స్త్ పేపర్ వచ్చేసరికి జామెట్రికల్ డ్రాయింగ్ అనమాట. అయితే మనకు ఫ్రైడే రోజు చూసుకోండి, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రైడే రోజు జనవరి 17 రోజు వచ్చేసరికి మనకు మధ్యలో 3 days హాలిడేస్ అనేది సంక్రాంతి వల్ల హాలిడేస్ రావడం జరిగిందనమాట. 12 నుంచి 13, 14, 15 అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు 10 AM నుంచి 17 రోజు, ఫ్రైడే 17 రోజు 10 AM నుంచి 12:30 PM వరకు సెవెంత్ పేపర్ అనమాట. డెకరేటివ్ లెటరింగ్ అనమాట, అదే సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రైడే రోజు 17 రోజు 2 PM నుంచి 4:30 PM వరకు ఎయిత్ పేపర్ వచ్చేసరికి ప్యాటర్న్ డిజైనింగ్ అనమాట. ఈ సబ్జెక్ట్స్ అనేది జాగ్రత్తగా చూసుకోండి, మీకు కొంచెమైనా అవగాహన ఉండాలన్నమాట. ఆల్రెడీ మీకు ఈజీగానే ఉంటుంది, డ్రాయింగ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి కొంచెమైనా అవగాహన ఉంటుంది కాబట్టి ఈజీగానే మీరు పాస్ కావచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు డ్రాయింగ్లో సంబంధించిన హైయర్ గ్రేడ్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటి అది చూసుకుందాం. సేమ్ హైయర్ డ్రాయింగ్లో చూసుకోండి, మనకు జాగ్రత్తగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టైం టేబుల్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. సాటర్డే రోజు జనవరి 11 రోజు మనకు 10 AM నుంచి 12:30 PM వరకు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది ఉంటుంది. తర్వాత మధ్యాహ్నంలో వచ్చేసరికి 2 PM నుంచి 4:30 PM వరకు ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అనేది సెకండ్ పేపర్ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకు సండే రోజు సేమ్ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ డేట్స్తోనే మనకి ఇక్కడ అన్ని డేట్స్ అయితే సేమ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ సండే వచ్చేసరికి మనకు 10:30 సండే రోజు జనవరి 12 రోజు 10 AM నుంచి 12 PM వరకు మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది మెమరీ డ్రాయింగ్, ఇక్కడ థర్డ్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మనకు ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 4:30 PM వరకు ఫోర్త్ పేపర్ పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ సేమ్. తర్వాత చూసుకున్నట్లయితే మనకు 16 రోజు థర్స్డే జనవరి 16 రోజు 10 AM వచ్చేసరికి ఫిఫ్త్ పేపర్ స్టిల్ లైఫ్ పెయింటింగ్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో సిక్స్త్ పేపర్ వచ్చేసరికి ప్యాటర్న్ డిజైనింగ్ కలర్ అని ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఫ్రైడే రోజు
17 జనవరి 17 రోజు మనకు 10 AM నుంచి 12:30 PM వరకు 7th పేపర్ జామెట్రికల్ డ్రాయింగ్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫ్రైడే వచ్చేసరికి మనకు 2 PM నుంచి 17 జనవరి రోజు 2 PM నుంచి 4:30 PM వరకు 8th పేపర్ వచ్చేసరికి పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనమాట. ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇవే ఉంటాయి అన్నమాట. మనకు ఈ టైం టేబుల్ ప్రకారం ఫాలో అవ్వండి మీరు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు టైలరింగ్ సంబంధించిన టైం టేబుల్ అయితే చూద్దాం అనమాట. టైలరింగ్ సంబంధించిన టైం టేబుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. చూడండి, ఇక్కడ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్కి సంబంధించి కోర్స్ సర్టిఫికేట్కి సంబంధించి ఎగ్జామ్ అయితే మనకు జనవరి 11 రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సాటర్డే 2 లోయర్ లోపల 2 పేపర్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి, 10 AM నుంచి 1 PM వరకు 3 hours అనమాట. డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్ లీగల్ గార్మెంట్స్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు 2 PM నుంచి 5 PM వరకు 3 hours అనమాట. సెకండ్ పేపర్ వచ్చేసరికి డ్రాఫ్టింగ్ గార్మెంట్ మేకింగ్ అనమాట. బాడీ గార్మెంట్స్, లెగ్ గార్మెంట్స్, బాడీ గార్మెంట్స్, ఈ 2 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ వచ్చేసరికి సండే రోజు ఉంటుందన్నమాట. 2 PM నుంచి సండే 12 అంటే జనవరి 12 హయ్యర్ ఏది టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మనకు జనవరి 12 నుంచి అంటే సండే రోజు 10 AM నుంచి 1 PM వరకు 3 hours అనమాట. ఇక్కడ ఫస్ట్ పేపర్ వచ్చేసరికి డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్ లెగ్ గార్మెంట్స్ అనమాట. బ్రాకెట్లో లెగ్ గార్మెంట్స్ అని ఇచ్చారు చూడండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకు సండే రోజు మళ్ళీ 2 PM నుంచి 5 PM వరకు 3 hours. సెకండ్ పేపర్ వచ్చేసరికి డ్రాఫ్టింగ్ గార్మెంట్స్ మేకింగ్ బాడీ గార్మెంట్స్ అని ఇచ్చారు. తర్వాత మనకు థర్స్డే రోజు 16 జనవరి రోజు మనకు 10 AM నుంచి 1 PM వరకు మనకు థర్డ్ పేపర్ వచ్చేసరికి డ్రాఫ్టింగ్ కట్టింగ్ ఎంబ్రాయిడరీ ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైతే టైలరింగ్ సంబంధించి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ సర్టిఫికేట్కి సంబంధించి కోర్స్ ఎవరైతే చేస్తున్నారో ఈ టీటీసీ నోటిఫికేషన్ నుంచి టీసీసీ నోటిఫికేషన్ నుంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఈ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే చూసుకోండి. ఎందుకంటే మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ హాల్ టికెట్ల విషయానికి వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ టైం టేబుల్ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఈ PDF కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు మెల్లగా పాస్ చేసి చూసుకున్నా సరిపోతుంది. ఏం పెద్ద ఇంపార్టెంట్ అయితే ఇంతవరకు ఈ PDF వరకే ఇంపార్టెంట్ అనమాట. ఈ PDFని జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈజీగానే ఉంది కదా. ఏం టైం టేబుల్ సండే ఇప్పటి నుంచి ఉన్నాయంటే మనకు మ్యాక్సిమం ఓవరాల్గా ఈ డ్రాయింగ్ వాళ్ళకి వచ్చేసరికి మనకు హయ్యర్ అయినా లోయర్ అయినా జనవరి 11 నుంచి 17 వరకు అయితే ఉన్నాయి పేపర్స్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఏ ఎగ్జామ్ ఉన్నా 10 AM స్టార్ట్ అవుతుంది. కొన్ని 12 డ్రాయింగ్ వాళ్ళ ఏమో 12:30 వరకు ఎండ్ అవుతాయి. మన టైలరింగ్ వాళ్ళకి వచ్చేసరికి 1 AM వరకు 1 PM వరకు అయితే ఉంటాయి అనమాట. అదేవిధంగా టైలరింగ్ చూడండి, సేమ్ అదేవిధంగా డేట్స్. టైలరింగ్ లోయర్ వచ్చేసరికి మనకు 11 రోజు కంప్లీట్ అయిపోతాయి. ఈ టైలరింగ్ హయ్యర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 12 రోజు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 16 రోజు ఒక ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. టైలరింగ్లో హయ్యర్ వచ్చేసరికి 3 పేపర్స్, లోయర్ వచ్చేసరికి 2 పేపర్స్ అనమాట. ఇక్కడ జాగ్రత్తగా అయితే మీరు చూసుకోండి, మీకు సింపుల్గానే అర్థమవుతుంది. ఇదే సింపుల్గా ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్లు వచ్చేసరికి కూడా మనకు ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన వెంటనే నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుంటే ఈ సంబంధించిన అప్డేట్స్ అయితే మనం అన్నీ అందించడానికి నేను ట్రై చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.